ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా పూరీ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను. ముందుగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ పెట్టాను, హీట్ అయింది. ఇప్పుడు నేను పోపులు వేస్తున్నాను. పక్కన వస్తుంది. ఇందులో ఎండుమిర్చి 3 ఎండుమిర్చి వేస్తాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యాయి. ఇందులో వెల్లుల్లి వేసాను, 4 రెబ్బలు వేసాను. కొంచెం వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను అని చెప్పి మళ్ళీ 6 పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవ్వాలి. ఇందులో క్యారెట్ హాఫ్ అన్నమాట, చిన్న క్యారెట్. ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోద్ది, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. కాస్త అల్లం చిన్న కమ్మ అయితే సరిపోతుంది. ఇది టమాటో కూడా వేసేస్తున్నాను. ఒక టమాటో సరిపోతుంది బిగ్. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను రాక్ సాల్ట్ వాడతాను. ఒకసారి బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కాస్త ఫ్రై అవ్వాలి. ఇందులో వాటర్ వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు. ఇందులో కారం అసలు వేయకూడదు. చిటికెడు పసుపు వేస్తే సరిపోతుంది. పసుపు వేస్తున్నాను. ఇది బాయిల్ అవ్వాలి. మూత పెట్టుకుంటున్నాను. బాయిల్ అయ్యేలోపు 2 స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో బాయిల్స్ లేకుండా ఇలా సరిపోతుంది. 5 మినిట్స్ అయింది, ఓపెన్ చేశాను. ఉల్లిపాయలు మరీ సాఫ్ట్గా అయిపోకూడదు, ఇలాగే ఉండాలి. పూరీ కర్రీ అంటే ఉల్లిపాయలు అందులో మెయిన్. ఇందులో మనం ఇప్పుడు కలుపుకున్న వేస్తున్నాము శనగపిండి. ఇది ఒక 2 మినిట్స్ అయితే దగ్గర పడిపోతుంది. చిన్న సైజు ఒక బంగాళదుంపను తీసి కాస్త చిక్కులు వేస్తే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు ఒక చిన్న సైజు నిమ్మకాయ రసం వేసుకోవాలి. కాస్త కలిపి ఎక్కువసేపు ఉడకనకూడదు, వెంటనే ఆపేసుకోవాలి. ఆఫ్ చేస్తాను. అంతే, రెడీ. ఎంతో టేస్టీ అయినా సింపుల్గా పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.